BJ24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ కాకాజీ కాలనీలోని జలేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణ మహోత్సవం చైర్మన్ మట్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మట్ల శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతుల కళ్యాణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై శివపార్వతుల ఆశీర్వాదం పొందారన్నారు. జలేశ్వర స్వామి ఆలయం నిర్మాణం కొరకు ఎన్నో ఒడుగుదొడుగులు కేసులను తట్టుకొని కొందరు దాతల సహాయ సహకారాలతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయుటకు తన తెలిసిన స్నేహితులు, బంధువులు అమెరికా దేశంలో స్థిరపడి ఉన్న వారి ఆర్థిక సహాయ సహకారాలతో ముందుకు పోతున్నామని తెలిపారు. హన్మకొండ నడిబొడ్డున ఉన్న జలేశ్వర స్వామి దేవాలయంను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి, ఎండోమెంట్ అధికారులు, కార్పొరేటర్లు ఆలయాన్ని సందర్శించలేదని చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రివర్యులు కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే నాయని శివభక్తితో దర్శించి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలని విన్నవించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్నో శ్రమలు పడి ఎంతో దీని గురించి కృషి చేసి ఎన్నో కేసులను తట్టుకొని మేము దీన్ని అభివృద్ధి సాధిస్తాను. మా బంధువులు, మా చుట్టాలు, మాకు సంబంధించిన ఆప్తులు, నాకు సంబంధించిన స్నేహితులను అందరినీ ఒక విరాళాలు అడిగి దీన్ని ఇట్లా చేయడం జరుగుతున్నది. దీనికి సంబంధించి ఎవరు సహాయం చేసినా చేయకుండా నేనైతే ముందుకు పోయి వాళ్ళ గదవ పట్టుకొని వాళ్ళని దండం పెట్టి వాళ్ళతోని విరాళాలు తీసుకొని ఈ గుడిని అంతా డెవలప్ చేయడం జరుగుతున్నది. 2014 నుంచి ఇప్పటి వరకు కేసులను ఎదుర్కొని ఇక్కడ లోకాయుక్త మరియు సెషన్స్ కోర్టు, హైకోర్టు అన్నింటి కేసులు మా మీద పెట్టినా కూడా తెలుగుకుంటా దీన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ పోతున్నాము. ఇప్పుడు మాకు సంబంధించిన బంధువులు అమెరికాలో ఉండి వాళ్ళు ఇక్కడికి సాయం చేయడం, ఒకళ్ళు 6 లక్షలు చెప్తాళ్ళు. మన ఆలూరి గోపాల్ రెడ్డి, అరుణగారులు వాళ్ళ పిల్లలు చేస్తాను. వాళ్ళు ఇప్పుడు సాధారణ అంటే ఒక డిజైన్ చేస్తాను. వాళ్ళు ఒక 6 లక్షలు, ఒక 3 లక్షలు అంకం లక్ష్మీనారాయణ గారు వాళ్ళ సతీమణి ఇద్దరు కలిసి వాళ్ళు కూడా ఒక 3 లక్షలు దానికి ప్రకటన చేసిండ్రు. అది కూడా మేము తీసుకొని మెల్లగా ఒకటి తర్వాత ఒకటి డెవలప్ చేస్తాం. వాళ్ళతోనే డబ్బులు ఇచ్చేయడం జరుగుతున్నది. నాకు ఏ సంబంధం లేకుండా డైరెక్ట్ వాళ్ళకే చేస్తానా. దయచేసి ఎవరైనా సహకరిస్తే వాళ్ళే పెట్టి చేయించి వాళ్ళు అది చేయాలి. ఏంటిది దీన్ని అభివృద్ధి చేయాలి. స్వయం భూ శివలింగం కాబట్టి ఇక్కడ ఎవరు మొక్కుకున్న వాళ్ళకి చాలా లాభం జరుగుతుంది. ఇక్కడ మా కాకాజీ కాలనీలో కనీసం 20 మందికి డాక్టర్ సీట్లు వచ్చింది. డాక్టర్ సీట్ రావడం జరిగింది. ఒక్కొక్క ₹1 కోటి ఒక సీట్ అంటే. కాబట్టి మీరు దయచేసి మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందియాలని భక్తులను కోరుతున్నా. మళ్ళీ అట్లాగనే దీన్ని ఎంతో డెవలప్ చేయబోవాలని ఉన్నది. నాకు ఎమ్మెల్యేని కలిసిన మిగతా అన్ని పార్టీలను కలుపుకొని పోతున్నాం. నాది ఏ పార్టీ కాదు. నేను ఒక కమ్యూనిస్టును దీంట్లోకి దిగి ఇదిగా మారి నేను దీన్ని డెవలప్ చేసేందుకు కోరుకున్నా. నా జీవితం ఉన్నంత వరకు నాకు మధ్యలో హార్ట్ అటాక్ వచ్చిన దీన్ని పట్టుకొని నా జీవితం ఉన్నంత వరకు దీన్ని అభివృద్ధి పదంలో చేసి 1000 స్తంభాల గుడికి ధీటుగా దీన్ని అభివృద్ధి పదంలో నేను నడిపించుకుంటూ పోతా. నాకు సాధ్యమైనంత వరకు ఇప్పుడు నా చేతలు కూడా హితలేదు. మీరందరూ సహకరించి నాకు దయచేసి నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకువెళ్ళగలరని కోరుతున్నా. దీనికి మన ఎమ్మెల్యే అయినా మనకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ గారిని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఇక్కడ రాలేదు. దయచేసి విలేకరులైనా కూడా వాళ్ళని ఒక్కసారి ఇక్కడ దర్శించేటట్టు చేయాలి. నన్ను రమ్మంటే నేను వస్తా. దయచేసి వాళ్ళు వస్తలేరు. మన ఏరియా దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు, కంపల్సరిగా రావాలి దయచేసి అని నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ పత్రికా ముఖంగా. మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాసరెడ్డి, జలేశ్వరాలయ చైర్మన్.